అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైవేను దిగ్బంధించారు. అనంతపురం బళ్ళారి హైవేపై రైతులతో కలిసి బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. హంద్రీనీవా హెచ్ఎల్సీ కాలువల ద్వారా వెంటనే సాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదని రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, అనంతపురం బళ్ళారి జాతీయ రహదారి పైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా రైతులతో కలిసి బైఠాయించిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. వాస్తవానికైతే ఒకవైపున శ్రీశైలం ప్రాజెక్టులో కావచ్చు, మరోవైపున కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టులో కావచ్చు పూర్తి స్థాయిలో నీరు ఉన్నప్పటికీ అనంతపురం జిల్లాకు రావాల్సిన నీటిని మాత్రం విడుదల చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైవే దిగ్బంధనం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు కదిలి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడదాం. ప్రధానంగా ఈ ధర్నా నుంచి ఎట్లాంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, కానీ విడుదల చేసే మనసు ప్రభుత్వానికి లేదని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఆగస్టు 28వ తేదీ కావస్తా ఉంది. దాదాపు ఖరీఫ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అనంతపూర్ జిల్లాలో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఎలినోనా ప్రభావం ఇలాగే కొనసాగితే రాబోయే రవి కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే రైతులు చాలా రోజులుగా అడుగుతున్నది ఏమంటే, పైనుంచి వర్షం లేదు, కనీసం ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి కాలువల్లోకి వస్తున్నటువంటి నీటినైనా సద్వినియోగం చేయండి, సక్రమంగా నిర్వహించి రైతులకు ఏ విధంగా సర్దుబాటు చేయాలో ఆలోచించమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రైతులు కొంతకాలంగా స్వచ్ఛందంగా వాళ్ళే కాలువల మీదకి వచ్చి రాజకీయాలకు అతీతంగా వాళ్ళు నీళ్ళు ఇవ్వమని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐఏబీ సమావేశంలో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులకు సంబంధించినటువంటి విస్తృత సమావేశాల్లో కానీ ఏమి పరిస్థితి, ఖరీఫ్ పోయింది, నీళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఏంటి ఆ వాస్తవ పరిస్థితి అనేది ప్రజలకు చెప్పమని చెప్పి అందరూ కోరుతా ఉన్నాం. కానీ తాగునీటికి మాత్రమే నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళెవరు అసలు సాగునీటికి ఇవ్వమని చెప్పడానికి? మీరు ఏ స్థాయిలో మాట్లాడినారు? పైన ఏమైనా మాట్లాడారా? శాసనసభ సమావేశాల సందర్భంగా జిల్లా స్థాయిలో అయినా ఐఏబీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, జిల్లా పరిషత్ ప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో ఎంపీలు ఉన్నారు, రైతు ప్రతినిధులతో ఏదైనా మాట్లాడి నిర్ణయం చేశారా? మీరు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇంత సంక్షోభం ఉన్నప్పటికీ కూడా, రైతుల్లో ఇంత ఆందోళన అలజడి వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఆగస్టు 28వ తేదీ వచ్చినా కూడా ఐఏబీ సమావేశం వేయడానికి మీకు తీరిక లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. సాక్షాత్తు ఉరవకొండ కాన్స్టిట్యూన్సీకి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పట్టించుకోవడం లేదు అని భావిస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదంటారు? ఎందుకంటే పక్కనున్న బళ్ళారిలో ఆయకట్టు సాగు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపున తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీరు తీసబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పట్ల ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పరోక్షంగా ఈరోజు అందరినీ కలిపి మాట్లాడడం లేదు. ఇంత క్రైసిస్ గురించి మీ నియోజకవర్గంలో ఏం పరిస్థితి, మీ నియోజకవర్గంలో ఏం పరిస్థితి, ఎలా బయటపడాలనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడడం లేదు. పక్కన తుంగభద్ర పైన డ్యామ్ కింద ఉన్నటువంటి కర్ణాటక మా పక్కనే ఉన్నాయి అవన్నీ, వాళ్ళందరికీ కూడా సాగునీరు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీశైలంలో కూడా
నీళ్లు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచి వైఖరి ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. మొత్తం ఇదైతే ప్రభుత్వానికి నీటి పంపిణీలో పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరుంది, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నీరు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చేదానికి మనసు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.